హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఒక 3 స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. అందులో మొదటిగా ఒక లార్జ్ క్యాప్ గురించి తెలుసుకుందాం. స్టాక్ పేరు ఎన్ఎండిసి లిమిటెడ్. దీని మార్కెట్ క్యాపిటల్ 49,659 crores. 52 వీక్ హై 213, 52 వీక్ లో వచ్చేసి 75.6 రూపీస్ అండి. దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ 169 రూపీస్. తర్వాత డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 4.58% అండి. తర్వాత బుక్ వాల్యూ 102 రూపీస్. స్టాక్ పిఈ వచ్చేసి 7.91. తర్వాత రిటర్న్ ఆఫ్ ఈక్విటీ వచ్చేసి 21.8%. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 29.9%. ప్రమోటర్ హోల్డింగ్ 68.3%. ఫేస్ వాల్యూ 1 రూపీ. డెబిట్ 1448 crores. డెబిట్ టు ఈక్విటీ వచ్చేసి 0.05. ప్లెడ్జ్ పర్సంటేజ్ 0. 5 years ఫ్రీ క్యాష్ ఫ్లో వచ్చేసి 8,470 crores. రిటర్న్ ఆన్ ఈక్విటీ 5 years 16%. క్వార్టర్ ప్రాఫిట్ వేరియన్స్ 739%. తర్వాత ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి 21.4 అండి. ఇది లార్జ్ క్యాప్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం ఒక మిడ్ క్యాప్ షేర్ గురించి తెలుసుకుందాం అండి. ఈ స్టాక్ పేరు వచ్చేసి సారేగామా ఇండియా లిమిటెడ్. దీని మార్కెట్ క్యాపిటల్ 5,972 crores. 5,000 కంటే కొద్దిగా ఎక్కువ ఉందండి. 5,000 బిలో ఉంటే స్మాల్ క్యాప్ తీసుకుంటాం మనం. 5,000 కంటే అబవ్ ఉంది కాబట్టి దీన్ని మిడ్ క్యాప్ కింద తీసుకున్నామండి ఈ షేర్ని. దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 3,427 రూపీస్. 52 వీక్ హై 3,427. సేమ్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కూడా దాని హై ప్రైస్లో ట్రేడ్ అవుతుందండి. తర్వాత 52 వీక్ లో వచ్చేసి 406 రూపీస్. స్టాక్ పిఈ వచ్చేసి 53.1. బుక్ వాల్యూ 290 రూపీస్. డివిడెండ్ ఈల్డ్ 0.58%. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 33.9%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.9%. ఫేస్ వాల్యూ 10 రూపాయలు. ప్రమోటర్ హోల్డింగ్ 59%. ఇండస్ట్రీ పిఈ 32.8. డెబిట్ అప్పులు వచ్చేసి 1.11 crores ఉన్నాయండి. డెబిట్ టు ఈక్విటీ మీద అప్పులు లేవండి, 0. ప్లెడ్జ్ పర్సంటేజ్ కూడా 0. షేర్స్ ఏవి కూడా ప్లెడ్జ్లో లేవు. 5 years ఫ్రీ క్యాష్ ఫ్లోస్ 164 crores. రిటర్న్ ఆన్ ఈక్విటీ 5 years 13.1%. క్వార్టర్ ప్రాఫిట్ వేరియన్స్ 134%. ఎర్నింగ్ పర్ షేర్ 64.6. ఇది అండి మిడ్ క్యాప్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఒక స్మాల్ క్యాప్ గురించి తెలుసుకుందాం అండి. ఈ స్టాక్ పేరు న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్. దీని మార్కెట్ క్యాపిటల్ 4,859 crores. 5,000 బిలో ఉంది కాబట్టి దీన్ని స్మాల్ క్యాప్ కింద తీసుకున్నాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 694 రూపీస్. 52 వీక్ హై 755 రూపీస్. 52 వీక్లో 149 రూపీస్. స్టాక్ పిఈ 38.7. బుక్ వాల్యూ 95.1 రూపీస్. డివిడెండ్ ఈల్డ్ 0.5%. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 27.6%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.7%. ఫేస్ వాల్యూ 10 రూపాయలు. ప్రమోటర్ హోల్డింగ్ 65.7%. ఇండస్ట్రీ పిఈ 31.1. డెబిట్ 20.1 crore. అప్పులు ఉన్నాయి కొద్దిగా 20 crores. తర్వాత డెబిట్ టు ఈక్విటీ వచ్చేసి 0.03. ప్లెడ్జ్ పర్సంటేజ్ 0. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ 5 years 351 crores. రిటర్న్ ఆన్ ఈక్విటీ 5 years 19.6%. క్వార్టర్ ప్రాఫిట్ వేరియన్స్ 27.2%. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి 18.1. ఇదండి ఈరోజు మనం ఒక 3 షేర్ల గురించి తెలుసుకున్నాం. ఒక లార్జ్ క్యాప్ షేరు, ఒక మిడ్ క్యాప్ షేరు, ఒక స్మాల్ క్యాప్ షేరు. అయితే ఇవి మీరు స్టడీ చేసి ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు చేయాలా వద్దనేది మీరే డెసిషన్ తీసుకోండి.
మీకు ఒకవేళ వీటి గురించి అర్థం కాకపోయినా, మీకు స్టడీ చేయడానికి తెలవకపోయినా కూడా మీ లీగల్ అడ్వైజర్ని ఎవరైనా కన్సల్ట్ చేసి దాన్ని బట్టి మీరు తీసుకోవాలో వద్దు నిర్ణయించుకోండి. నేను చెప్పానని మాత్రం తీసుకోవద్దండి. రిస్క్ కానీ రివార్డ్ కానీ మీదే ఉంటుంది కాబట్టి వీటిలో ఇన్వెస్ట్ చేస్తే దయచేసి మీరు స్టడీ చేసి మీరు కావాలనుకుంటే తీసుకోండి. నేను చెప్పానని మాత్రం తీసుకోవద్దండి. థ్యాంక్ యూ.